హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు బ్లాగ్ అన్నమాట. సో నాకు ఇక్కడ వీడియో తీసే విషయం కూడా తెలియదు, మా పెద్దోడు వీడియో తీస్తున్నాడు అనే విషయం వీడియో ఎడిట్ చేసేటప్పుడు కనిపించింది అనమాట. అందుకని క్లిప్ యాడ్ చేస్తాను. ఇక్కడ టీవీ చూసుకుంటూ నన్ను వీడియో షూట్ చేస్తూ మళ్ళీ ఇక్కడ కూడా షూట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదు. ఈ బిట్ కూడా నాకు మా వాడు తీసింది ఉంటే అది యాడ్ చేశాను. సో మార్నింగ్ అదంతా కిచెన్ క్లీనింగ్ అప్పుడు మా వాడు వీడియో చేస్తే దొరికింది, అది యాడ్ చేశాను. అండ్ పూజ అయిపోయిన తర్వాత కొంచెం వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట. సో మాకు ఇక్కడ పండుగ లేదనమాట, అంటే 8 సూత్కం అంటారు కదా, సో దాంట్లో ఉన్నాము. మా తాత చనిపోయాడు, బట్ డైలీ పూజ చేసుకోవడం తప్పలేదన్నారు కాబట్టి చేసుకుంటూ ఉంటామన్నమాట. కానీ శ్రీరామనవమి ఉంటే లాస్ట్ ఇయర్ మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను, గుర్తుందో లేదో. మా ఇంట్లోంచి పుస్తమట్టలు మా ఊళ్ళో జరిగే శ్రీరామనవమి కళ్యాణంకి వెళ్తాయన్నమాట. అంటే చాలామంది తెస్తారు, బట్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళడం కొంతమంది దగ్గరికి వచ్చి తీసుకెళ్తారనమాట. అందులో మా ఇల్లు ఫస్ట్లో మా ఇల్లు స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి మా ఇంటికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కొత్త ఇల్లు ఇది, అందులోంచి తీసుకెళ్లారనమాట. అప్పుడు బాగా అనిపించింది. బట్ ఈరోజు రారు, ఎందుకంటే చెప్పాను కదా మా తాతయ్య చనిపోయారు, అందువల్ల తీసుకెళ్ళి. బట్ దీపాలు పూజలు అన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను పూజ చేసుకున్న చూపించాను. ఆ పూజ చేసే టైంలో మా ఊళ్ళు ఎంత సతాయించారంటే, ఈరోజు అంతా కొంచెం ఎక్కువ క్లీనింగ్ చేసుకొని అదంతా కూరగాడ దగ్గర అదంతా ఉంటుంది కదా, సో అది చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. అండ్ వంట కూడా అయిపోయిన తర్వాతనే కొంచెం షూట్ చేయడం స్టార్ట్ చేశాను. రసం ఒక్కటి పెడుతున్నాను, అది కూడా ములక్కాయలు వేసి పెడుతున్నాను అనమాట. బెండకాయ ఫ్రై చేశాను అండ్ రైస్ కూడా కుక్ చేసేసాను. అండ్ కొంచెం ఇక్కడ దోశ బ్యాటర్ కోసం బ్రౌన్ రైస్ నానబెట్టాను అనమాట. సో నేను మల్టీగ్రెయిన్ పిండి పట్టించి పెడతాను, అంటే మిల్లులో ఆడిచ్చేసి పెడతాను. ఈ బ్రౌన్ రైస్ని కొంచెం దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసి ఆ మల్టీగ్రెయిన్ పిండి ఇందులో యాడ్ చేసుకుంటే నైట్ అంతా ఫెర్మెంట్ చేసేస్తే సేమ్ దోశ బ్యాటర్ మనకి మామూలుగా రుబ్బింది ఎలా వస్తుందో మిల్లాడించిన తోటి కూడా అలాగే వస్తుంది. సో దానివల్ల కొంచెం టైం సేవింగ్ ఉంటుంది, మరి మిక్సీ పట్టి పెట్టుకోవడం అదంతా ఉండదు. ఓన్లీ మిల్లాడించిన పిండితోనే చేసుకోవాలంటే ఆ పిండి అంతా అతుక్కుపోయినట్టుగా అంత క్రిస్పీగా రాదు. అందువల్ల అలా యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ మీకు బయట వెదర్ చూపిస్తున్నాను, ఎండ చూడండి ఎట్లా కొడుతుందో. అండ్ ఇక్కడ మిషన్లో కూడా బట్టలు వేసేసాను అనమాట. ఫుల్గా ఉండే 3 days బట్టలు ఉండే అనమాట. నేను మా పిల్లలు కదా, మా హస్బెండ్ లేరు కాబట్టి ఇంటి దగ్గర. సో మా బట్టలే ఉండే, సో అందుకని 3 daysకి ఒకసారి వేస్తున్నాను. 8 kgs కాబట్టి లోడ్ తీసేసుకుంటుంది. ఇక్కడ ఏమంటే శ్రీరామనవమి అసలు టెంపుల్కి వెళ్తే చాలా చాలా బాగా అనిపించేది. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే ఇంకా అంటే అందరి దగ్గర కళ్యాణం బాగా జరుగుతుంది, అన్నీ దేవుళ్ళే బాగా చేస్తారు. అంటే మనకు ఒకటి అలవాటు అయిపోయింది అండ్ ఇంక కొంచెం ఎప్పుడెప్పుడు డెవలప్ అయిపోయినాయి అవన్నీ ఉంటాయి కదా. ఒక ఇయర్ ఒక రకంగా, ఇంకొక ఇయర్ ఒక రకంగా చేస్తూ ఉంటారు కదా. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ జరుగుతుందన్నమాట. చాలా బాగా జరుగుతుంది కళ్యాణం, డే టైంలో జరుగుతుంది. మాకు ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళలో ఏమంటే ఈవినింగ్ టైంలో జరుగుతుంది. ఈవినింగ్ టైంలో కూడా చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అది నేను ఫస్ట్ టైం ఈవినింగ్ టైంలో ఇక్కడ చూస్తున్నాను అనమాట. చాలా బాగా జరుగుతుంది. అక్కడ మా అమ్మ వాళ్ళలో కూడా మంచిగా జరుగుతుంది. మేమైతే మా అమ్మ వాళ్ళలో జరిగినప్పుడు పొద్దునెళ్ళి అక్కడ లైన్లో కూర్చునే వాళ్ళం కళ్యాణం చూడడానికి. మనకి పానకం, వడపప్పు అదంతా వంచి పెడతా ఉంటారు కదా. సో చాలా బాగా అనిపించేది అలా వెళ్తూ ఉంటే. బట్ ఇప్పుడు వెళ్ళకపోతే అంత మంచిగా అనిపించట్లేదు, ఏ టెంపుల్కి వెళ్ళట్లేదు. ఏ పండుగ రోజు ఎప్పుడు కానీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టెంపుల్, ఊర్లో ఉన్న చిన్న టెంపుల్కైనా ఏ దేవుడైనా దేవుడే కదా అన్నట్టుగా టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అవుతుంది ఏ టెంపుల్కి వెళ్ళట్లేదు, జస్ట్ ఇంట్లోనే పూజ చేసుకోవడం. సో అంతా పని అయిపోయిన తర్వాత తినేసినాక పిల్లలకు కూడా తినబెట్టేసాను. ఇక్కడ మా ఊళ్ళో చూడండి పాటలు పెట్టేసి ఆడుతూనే ఉన్నారు. మధ్యాహ్నం టైం అనమాట. పడుకోర్రా బాబు అంటే అస్సలు పడుకోవట్లేదు అనమాట. మా పెద్దోడు ఒకరోజు చేశాను క్యారెట్ పాయసం లాగా, సో మళ్ళీ అది కావాలన్నాడు అనమాట. సో అందుకోసం ఇంట్లో సేమియా పాలు అవన్నీ ఉండే. జస్ట్ సేమియా చేయడం అంత హెవీగా అనుకుంటారు కానీ చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. నేను స్టార్టింగ్ ప్రాసెస్ ఏం చూపించలేదు, జస్ట్ ఎండింగ్లో షుగర్ వేసిన తర్వాత మిక్స్ చేసేది చూపించాను అనమాట. సో వంట చేస్తే పండుగ రోజుల్లో ఎలా ఉంటుందో చూసారా, మొత్తం సింక్ నిండా నిండిపోయి ఉన్నాడు. నేను ఇక్కడ అంట్లు తోముదామని
మొదలెట్టేసరికి మా చిన్నోడు వచ్చేసి ఏడుపు మొదలు పెట్టాడు అనమాట. ఇద్దరు దన్నుకున్నారు, మా పెద్దోడు చిన్నోడు. వాళ్ళిద్దరు దన్నుకొని ఏడుపు మొదలెడతాడు. మా పెద్దోడు ఏమో అరుస్తూ ఉంటాడు, కోప్పడుతూ ఉంటాడు. మా చిన్నోడేమో ఏడుపు మొదలెడతాడు. చిన్నదానికి ముట్టుకుంటే అంటుకొని పోతూ ఉంటాడు అనమాట. సో ఆయన చిన్న బెడ్రూమ్లోకి తీసుకొచ్చి ఆయనను పడుకోబెట్టడానికి చూస్తూ ఉన్నాను. ఇక ఆఫ్టర్నూన్ వచ్చేసి ఎలాగోలాగా చేసి వాళ్ళని పడుకోబెట్టుకొని నేను పడుకున్నాను. సో పడుకొని వాళ్ళు లేవకముందే లేచేసి ఇంట్లో పని అవన్నీ ఊడవడం, ఆ ఇంట్లో ఉండే కదా ఫుల్గా, అవన్నీ తోమేసుకొని ఇట్లా చపాతీ చేసేసుకుంటున్నాను అనమాట. రైస్ కూడా సైమల్టేనియస్గా కడిగి పెట్టుకుంటాను. ఎందుకంటే మా ఊళ్ళో 6:30 కల్లా రైస్ అంటాడు. మా చిన్నోడైతే మరీ దారుణం, అసలు ఆడ తింటాడో లేడో కానీ అసలు అట్లా 6:30 బెల్ కాగానే ఇట్లా పెట్టమంటాడు. సో అందుకని రైస్ కూడా కుకింగ్కి అంటే అన్నం వండుకోవడానికి కడిగి పెట్టేశాను. ఇంకా దోశ పిండికి కట్టేది అక్కడే ఉందన్నమాట. నేను వచ్చేసి 5 వరకల్లా డిన్నర్ ఫినిష్ చేస్తాను. ఎందుకంటే చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనకి నేను ఆల్మోస్ట్ 5:30 లోపే ఫినిష్ చేస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి 10:30కి అంటే డైరెక్ట్ బ్రంచ్ చేసేస్తున్నా. ఆల్మోస్ట్ నాకు 16 అవర్స్ పైనే ఫాస్ట్ టైం అనేది ఉంటుందన్నమాట. సో నేను ఏ పని చేస్తాను, నేను ఏదైనా పనిలో వర్క్లో బిజీగా ఉన్నానంటే మా ఇద్దరు పిల్లలు నేను టైంలో బిజీ ఉన్న టైం చూసుకొని ఏదో ఒక ఘనకార్యం ఏదో ఒక పని ఉద్ధరించేసి వస్తారనమాట. వాళ్ళు ఎంత అరుచుకున్నా ఏం అనిపించేది, కానీ అది సైలెంట్గా ఉంటే మాత్రం ఏదో భూకంపం వచ్చినట్టుగా ఏదో అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మా ఊళ్ళో సాయంత్రం కాగానే ఇంట్లో నుంచి బయటికి పడగొడతానమాట. ఎందుకంటే మధ్యాహ్నం ఎండ ఉంటుంది కాబట్టి బయటికి రానివ్వను, బట్ ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుంది కాబట్టి బయటికి తీసుకొస్తాను. ఆడుతూ ఉంటారు మట్టిలో. సో మట్టిలో ఆడినంతసేపు ఆడనిస్తాను. ఇక 6:30 అయిందంటే స్నానాలు చేసి మళ్ళీ లోపలికి తీసుకొచ్చేస్తాను అనమాట. అండ్ ఇంటి ముందు నుంచి చాలామంది కళ్యాణంకి వెళ్తున్నారనమాట. మా ఇంటి ముందు నుంచే వెళ్తారు. మాకు ఒక 2-3 కిలోమీటర్స్లో ఉంటుంది టెంపుల్ వచ్చేసి. సో అందరూ టెంపుల్కి వెళ్తున్నారు. మామూలుగా వెళ్ళొచ్చు అన్నారు అందరూ టెంపుల్కి, కానీ ఈ పిల్లల్ని పట్టుకొని వెళ్ళేసరికి మళ్ళీ ఎట్లాగా ఏది ముట్టుకోకూడదు కదా వెళ్ళినా కూడా. సో అందుకని ఏం వెళ్తానులే అని ఆగిపోయాము. సో ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. పిల్లలకు ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుతానమాట. సో వెదర్ కూడా ఎందుకో చాలా కూల్గా ఉంది. అండ్ మధ్యాహ్నం పొద్దున వేసాను కదా మిషన్లో బట్టలు, అవి నేను మధ్యాహ్నం ఆరేయడం మర్చిపోయాను అనమాట. సో అందుకని ఈవినింగ్ టైంలో ఆరేసాను. ఈవినింగ్ టైంలో ఆరైతే మిషన్లో ఆల్మోస్ట్ ఒక 1 అవర్కి ఎండలో అయితే మంచిగా సన్ రైజ్ అయితే ఎండుతాయి. బట్ ఈవినింగ్ టైంలో ఆరేసాను కాబట్టి నైట్ టైం మొత్తం వచ్చేసి మార్నింగ్ 7 to 8 టైంలో తీసేస్తే సెట్ అయిపోతాయి అనమాట. మా వాడు కల్కి సినిమా వస్తే చూస్తున్నాడు. వాడికి అట్లాంటివి ఇష్టం, ఇలా దయ్యం సినిమాలు, ఇట్లా ఏమైనా మ్యాజిక్ షో టైప్లో ఉన్న సినిమాలు అంటే చాలా ఇష్టం అన్నమాట. చూస్తూ ఉంటాడు. బట్ మా చిన్నోడు ఏం చేస్తాడు, చూడనివ్వకుండా పడుకుందాం అంటాడు. నేను వెళ్ళి వాడిని పడుకోబెడతాను అంటే మా పెద్దోడు నువ్వు ఉండి కూర్చుంటేనే నేను సినిమా చూస్తాను, నాకు భయం అవుతుందని మొదలెడతాడు అనమాట. ఇద్దరు కావాలనే నన్ను ఏదో టెస్ట్ చేసినట్టుగా చేస్తారనమాట. అంటే మా చిన్నోడైతే మరీ ఓపికని బాగా పరీక్షిస్తాడనమాట. మనం ఎంత ఓపిక పట్టినా ఏదో ఒక పని చేసి చిరాకు పడేలాగా చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఆల్మోస్ట్ 8 కల్లా బెడ్ మీదకి వచ్చేసాము. మా పెద్దోడు ఎంత టైం పట్టది, జస్ట్ 5 to 10 మినిట్స్లో పడుకుంటాడు. బట్ మా చిన్నోడు ఎంత రూమ్లోకి తీసుకొస్తాడో అంత సతాయిస్తాడనమాట పడుకోవడానికి. ఇటు కాలు కంట దురదెడుతుందంట, దోమ కొట్టిందంట, ఫోన్ ఫ్లాష్ లైట్ పెట్టి చూడాలంట, అలా చూపిస్తున్నాడు అనమాట. అది పెట్టమని ఆ జుట్టు ఏమని ఏడుస్తాడు, చాలా నాటకాలు చేస్తాడు. ఆల్మోస్ట్ అందరు పిల్లలు కూడా అలాగే చేస్తారు అనుకుంటాను. మా వాడైతే మా పెద్దోడిని ఇలా చూడలే కదా, మా చిన్నోడిని ఇలా చూసేసరికి అరే క్యూట్గా అని అలా చిరాకు పడాలా, కోపం తేవాలా, నవ్వాలా, ఏడవాలా అర్థం కాదు. చూడండి అవి ఇట్లా పడుకొని ఎలా చేస్తున్నాడో, క్యూట్నెస్ ఓవర్లోడెడ్ టైప్లో ఉంటాడనమాట. సో మా పెద్దోడు ఆల్మోస్ట్ పడుకుని పోయాడు. ఆడు పడుకుని 9:30 పడుకుంటాడు, 8:30 వరకల్లా పడుకుంటాడు అనమాట. సో ఇది వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టేక్ ఎ మొమెంట్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.